మార్చి 29 ఆదివారం 2026 శ్రీ పరాభవనామ సంవత్సరము మార్చి 29 ఆదివారం 2026 ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం. సూర్యోదయం వచ్చేసి ఉదయం 6 గంటల 16 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 25 నిమిషాల వరకు. ఏకాదశి ఉదయం 7 గంటల 47 నిమిషాల వరకు. మరియు వారము ఆదివారము. మాసం చైత్రమాసము. పక్షం శుక్లపక్ష తిథి. తిథి ఏకాదశి ఉదయం 7 గంటల 46 నిమిషాల వరకు. తరువాత ద్వాదశి ప్రారంభమవుతుంది. ఇక నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 2 గంటల 37 నిమిషాల వరకు. యోగం ధృతి. కరణం విష్టి. వర్జ్యం వచ్చేసి రాత్రి 2 గంటల 42 నిమిషాల నుంచి తెల్లవారుజామున 4 గంటల 19 నిమిషాల వరకు. ఇక దుర్ముహూర్తం వచ్చేసి సాయంత్రం 4 గంటల 47 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 36 నిమిషాల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 54 నిమిషాల నుంచి 6 గంటల 25 నిమిషాల వరకు ఉంది. యమగండం వచ్చేసి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాల నుంచి 1 గంట 52 నిమిషాల వరకు. గుళిక మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల నుంచి 4 గంటల 54 నిమిషాల వరకు ఉంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 40 నిమిషాల నుంచి 5 గంటల 28 నిమిషాల వరకు. ఇక అమృత గడియలు వచ్చేసి మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల 36 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాల వరకు. అనగా మరుసటి రోజున. ఈరోజు ప్రత్యేకత కామద ఏకాదశి. శ్రీ మహావిష్ణువుకి అతి పవిత్రమైన రోజు ఈ కామద ఏకాదశి. ఈ కామద ఏకాదశి యొక్క తిథి ప్రారంభం అనేది మార్చి 28 ఉదయం 8 గంటల 45 నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది. ఇక తిథి ముగింపు వచ్చేసి మార్చి 29 ఉదయం 7 గంటల 46 నిమిషాల వరకు. ఉపవాసం వచ్చేసి మార్చి 29 పాటిస్తారు. ఉపవాస విరమణ వచ్చేసి మార్చి 30 ఉదయం 6 గంటల 14 నిమిషాల నుంచి 7 గంటల 9 నిమిషాల వరకు. ఈ ఏకాదశి కోరిన కోరికలను అనేది నెరవేరుస్తుంది, పాపాలను తొలగిస్తుంది, శాంతి మరియు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఇది హిందూ సంవత్సరంలో మొట్టమొదటి శుక్లపక్ష ఏకాదశి. ఈరోజు ముఖ్యంగా చేయవలసినది ఓం నమో నారాయణాయ అనే మంత్ర జపాన్ని చేయాల్సి ఉంటుంది. ఇక ఉపవాసంగా అన్నాన్ని తినకూడదు, ఓన్లీ పలహారాన్ని మాత్రమే తీసుకోవాలి. విష్ణు అర్చన, తులసి దళాల పూజ ముఖ్యం. విష్ణు సహస్రనామ పఠనము, పేదలకు అన్నదానంగా పాలు, అరటిపండ్లు దానం చేయాలి. ఇక ఈ ఏకాదశి రోజున చేయకూడని పనులు, అబద్ధం మాట్లాడకూడదు. అలాగే ఈ పవిత్రమైన రోజున మాంసాహారాన్ని తినకూడదు, కోపాన్ని ప్రదర్శించకూడదు, ఇక చెడు ఆలోచనలను చేయకూడదు. ఈ శక్తివంతమైన చిన్న పరిహారము. ఈ ఏకాదశి రోజున రాత్రి సమయంలో దీపం వెలిగించి ఇలా చెప్పాలి. దీపం వెలిగించేటప్పుడు ఓం నమో నారాయణాయ, నా కష్టాలని తొలగించు అని నెయ్యి దీపాన్ని వెలిగించాలి. వీలైతే తులసి కోట దగ్గర కూడా నెయ్యి దీపాన్ని వెలిగించండి.